ఫ్యాంటసీ సినిమా, జనరల్గా ఫ్యాంటసీ సినిమా అంటే అర్థం లేకుండా ఎలాగైనా తీయొచ్చు. కానీ ఎంతో అర్థవంతంగా ఆ రామతత్వాన్ని కూడా చక్కగా చూపిస్తూ, సర్వశక్తులు కావాలి అంటే ఆ శ్రీరాముని ధనుస్సులో ఉన్న ఆ విల్లుని ఆసరాగా తీసుకుని అత్యద్భుతమైన విజయం, అలాగే ఆ జటాయు సోదరుడు లాంటి ఆ పక్షి సహాయంతో మరి ఆ శత్రువుని ఏదైతే గ్రంథాలు పాపం శ్రీయా గారు చాలా కష్టపడి సేవ్ చేయాలనుకుంటారో ఆ గ్రంథాలని సేవ్ చేయటానికి రామబాణంలోని ఆ కదా అందరూ చూసారా ఇక్కడ, దాన్ని ఆసరాగా చేసుకొని ఒక పక్క రామతత్వాన్ని అంటే ప్రతి హిందువు కూడా కంపల్సరీగా చూసే విధంగా ఈ చిత్రాన్ని మలచిన కార్తీక్ ఘట్టమనేనికి హ్యాట్స్ ఆఫ్. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ డైరెక్టర్. చాలా ఎక్స్ట్రాడినరీగా రామతత్వాన్ని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి హిందువు చూసి అంటే స్పృశించాడంతే రామతత్వాన్ని, కానీ ప్రతి హిందువు గర్వపడే విధంగా ఇంత అత్యద్భుతమైన సినిమాని తను డైరెక్ట్ చేయటం, సినిమాటోగ్రఫీ, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఐఎమ్ ప్రౌడ్ టు సే హరి నా ఉండి నివాసి అంటే ఒరిజినల్గా మా ఉండి వాసి అతను ఈరోజు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మరి భారతదేశంలో ఉన్న ఏ అగ్రగామి, ఇప్పుడు అందరూ మనం అనిరుద్ధు, దేవి ప్రసాద్ అంతకు మించిన రేంజ్లో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన హరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ యూనిట్ విశ్వప్రసాద్ గారు డెఫినెట్గా రాబోయే రోజుల్లో రాజాసాబ్తో మరింత విజయాన్ని ఆయన తప్పకుండా చూస్తారు. ఇక నుంచి శ్రీరాముని ఆశీస్సుల లేక ఆయన స్వయం కృష రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన హిట్స్ పీపుల్స్ మీడియా నుంచి రావాలని, మరిన్ని ఉత్సవాలు మన విజయవాడలో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బిఫోర్ ఐ కన్క్లూడ్, హీరోయిన్ రితిక చాలా నిజంగా బొమ్మలాగా ఉంది. ఎందుకంటే ఆ సినిమా చూసినప్పుడు ఇంత మునుపు కొంచెం ఒక టాక్ వచ్చింది ఏంటంటే ఏఐలో హీరోయిన్ని తయారు చేసేసారు, నిజంగా ఆ సినిమాలో హీరోయిన్ లేదు అని చెప్పి. దెర్ వాజ్ సమ్ పబ్లిసిటీ ఎర్లియర్ దట్ ఓన్లీ AI created heroine is there in the film. But she looks like AI created heroine. You look so pretty and I wish you would act in many more films in our People's Media banner. Emma. పాపం మా మనోజ్కి సినిమాలో హీరోయిన్ లేదు, అన్ని మాయలు మంత్రాలు బుష్ బుష్ తప్ప హీరోయిన్ లేదు. అంటే ఆవిడ హీరోయిన్ కాదుగా ఈ సినిమాలో, తల్లి. సో మనోజ్ ఇలాగే నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా మరింత రాణించాలని. ఎందుకంటే మా మోహన్ బాబు గారు మేమందరూ ఎప్పుడో కొన్ని దశాబ్దాలుగా స్నేహితులం కాబట్టి మనోజ్ ఎంత స్థాయికి ఎదిగినప్పటికీ నా దగ్గర బాలుడే. సో ఐ విష్ ద టీమ్ ఆఫ్ విశ్వప్రసాద్ గారు టు హ్యావ్ మెనీ మోర్ సక్సెసెస్.